వరలక్ష్మి వ్రతం పూజ గురించి తెలుసుకున్నావా సువాసిని? రాఘవ, పూజా విధానం ఈరోజు కాకపోతే రేపైనా తెలుసుకోవచ్చు. అసలు ఈ వ్రతం చేయడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా. మంచి పనే కదా మనం చేస్తున్నది. అలాంటప్పుడు అందరి అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇంట్లో మంచి చేయబోతున్నామని చెప్పడం వరకే మన ధర్మం. నీ ఒక్కడి నిర్ణయం ఇంపార్టెంట్ కాదు రాఘవ. ఈ ఇంటికి పెద్దవాడివి, అందరూ నిన్ను గౌరవిస్తారని చెప్పి వాళ్ళకి ఇష్టం లేని పని చేయడం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే అవుతుంది. వాళ్ళు పైకి చెప్పుకోలేకపోయినా లోపల వాళ్ళు చాలా బాధపడతారు. అది నువ్వు గుర్తించాలి రాఘవ. అది కాదు సువాసిని. వ్రతం గురించి, పూజా విధానం గురించి ఇప్పుడే కదా అందరి ముందు నీకు చెప్పమని చెప్పింది. మా అమ్మ నీకేం చెప్పలేదా? లేక నాన్నేమైనా అన్నారా? ఏం జరిగింది సువాసిని? నువ్వెందుకు ఇప్పుడు బాధపడుతూ నన్ను ప్రశ్నిస్తున్నావు? నిన్ను ప్రశ్నించట్లేదు రాఘవ, విషయం చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకుంటావని. చూడు సువాసిని, మాధవ్ వచ్చి నాకు క్లారిటీగా చెప్పాడు. వ్రతం చేయకుండా ఉంటే బాగుంటుంది, ఇంట్లో గొడవలు జరుగుతాయేమని భయమేస్తుంది నాతో అన్నాడు. వాడికి ఏదో ఒకటి సర్ది చెప్పి పంపించాను. తమ్ముడు కాబట్టి వాడు నా మాట వింటాడు. ఒకవేళ అక్కొచ్చి అడిగినా సరే నేను అలాగే సర్ది చెప్పేవాడిని. కానీ అమ్మ నాన్నలతో ఏం మాట్లాడగలను చెప్పు? అందుకే వాళ్ళు వ్రతం వద్దురా రాఘవని చెప్పేలోపే ఈ వ్రతం జరగాలని వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్పడం కోసమే నీకు ఆ పూజ గురించి వివరించమని చెప్పాను. అంతేకాదు, నువ్వు ఆ వ్రతం చేయాలనుకుంటే దాని గురించి మొత్తం తెలుసుకోవాలి. రాఘవ, నీ మనసేంటో నాకు తెలుసు. నీకు నా మీద ఎంత ప్రేముందో కూడా నాకు తెలుసు. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఈ వ్రతం ఎందుకు జరిపించాలనుకుంటున్నావు కూడా నాకు తెలుసు. రాఘవ, నేను ఇంటి పెద్ద కోడలుగా ఒక బాధ్యతగా ఈ వ్రతం చేయాలని నువ్వు అనుకుంటున్నావు. నాకు కూడా చెయ్యాలనే ఉంది రాఘవ. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఎందుకు ఇలా ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నావు సువాసిని? ఇష్టం లేనట్టుగా మాట్లాడడం లేదు. అందరికి ఇష్టమైతే ఆ పని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నువ్వు నాకు చెప్తుంటే అర్థమవుతుంది. మీ ప్రేమ, మీ ఆప్యాయత, నువ్వు నాకు ఇంట్లో ఇస్తున్న గౌరవం చాలు రాఘవ. ఇవి నాకు చాలా తృప్తినిస్తున్నాయి. నిజంగా నాకు కూడా ఈ వ్రతం చెయ్యాలనే ఉంది. పెళ్లికి ముందు కూడా నేనెప్పుడు ఈ వ్రతాలు చేయలేదు కదా, అందుకే. చూడు సుహాసిని, వ్రతానికి ఏం కావాలో అవన్నీ అరేంజ్ చేసి పెడతాను. నువ్వు సంతోషంగా వ్రతం చేసుకో, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా. సుహాసిని, పాప గురించి నువ్వేం భయపడకు. పాప మీద ఈగ కూడా వాలకుండా చూసుకునే బాధ్యత నాది. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా. వస్తూ వస్తూ నువ్వు ఒక్కదానివి రాలేదు కదమ్మా? అంటే నీ పక్కన ఎవరో ఒక మనిషిని తీసుకొస్తున్నావని కాదమ్మా, కష్టాలను వెంటబెట్టుకుని వస్తున్నావు కదా అని దాని అర్థం. నిజమే స్వామి, మామూలు కష్టాలు కావు, వరుసగా కష్టాలే వస్తున్నాయి. నాకు బంధుమిత్రుల కంటే ఈ కష్టాలే ఎక్కువ తోడైపోతున్నాయి స్వామి. చెప్పమ్మా, నిన్ను చూస్తుంటే నాకు సగం అర్థమైపోతుంది. కానీ నేను అది కాదని చెప్పాల్సింది. నీ పేరేంటో చెప్పమ్మా. నా పేరు అలేఖ్య స్వామి. నీ గోత్రం, నక్షత్రం చెప్పమ్మా.
వీటిని బట్టి ఒకసారి నా జాతకం చూడండి స్వామి. చూడమ్మా లేఖ్య, నీకు జాతకం చెప్పాలంటే నీకసలు ఇప్పుడున్న ప్రస్తుత కాలం ఏం నడుస్తుందో, గతంలో ఏం నడిచిందో, భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో చెప్పాలంటే ఒక ప్రామాణిక గ్రంథం సరిపోవడం లేదు. నీ ఎడమ చేయి నీటివ్వమ్మా. ఆ, ఏమైంది స్వామి? ఎందుకు అంత కోపంగా చూశారు? చూడమ్మా, చాలా చక్కటి జీవితం అనుభవించాల్సిన నువ్వు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నావు. ఇది నిజమేనా? నిజమే స్వామి. నా భవిష్యత్ ఏంటో అసలు నాకు అర్థం కావడం లేదు. నాకు నా స్థితిగతులు ఎలా ఉంటాయో నాకదేమీ తెలియడం లేదు. అందుకోసమే నేను మీ దగ్గరకు వచ్చాను. నాకు అర్థమైందమ్మా. నీ ముఖంలో ఆ ఛాయ కనబడుతోంది. ఇప్పుడు నువ్వు ఒక వ్రతం చేయాలనుకుంటున్నావు కదా? అవును స్వామి, నేను ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేయాలనుకుంటున్నాను. నువ్వు చెయ్యాలనుకుంటున్నావు, కానీ పరిస్థితులు నిన్ను చెయ్యనివ్వడం లేదు. అందుకే కదా నువ్వు ఇక్కడికొచ్చావు. నిజం స్వామి, కరెక్ట్ గా చెప్పారు. మీ వారి పేరు ఏకపత్ని వ్రతుడు పేరై ఉండాలి, కానీ ఆయనకి కృష్ణుని కలలు ఎక్కువగా ఉన్నాయి. నిజం స్వామి, నిజంగా ఇప్పుడు నేను ఆ విషయం గురించే మీ దగ్గరకు వచ్చాను. ఇంట్లో అందరూ వరలక్ష్మి వ్రతం చేయాలని పట్టుబడుతున్నారు. ఆ వ్రతం నా చేతుల మీదుగా జరుగుతుందా లేదా అని నాకు కాస్త కంగారుగా ఉంది. ఆ విషయమే మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. చూడమ్మా లేఖ్య, నీ జాతకం మొత్తం చూశాను.